త్వరగా పోనీరా. ఏడ్రా వానరు దిగండి ఓనర్ గారు. మనం వ్యాపారం చేసే భూమి మీద ముందు కాలు పెట్టడం కంటే చేతులు పెట్టి నమస్కరించడం మన సాంప్రదాయం. సర్వం వంటారు పరమస్తు. దాంట్లో అంటే కూర్చున్నాడు. ఏంటి ఓనర్ గారు? మీరు నా కాళ్ళ మీద పడచ్చా? నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. రే పెద్ద ఆయన ఏదో తెలియ కాళ్ళ మీద పడితే నువ్వు ఆశీర్వదించేస్తావా? మన ఓనర్ గారిని మనం కాకపోతే ఇంకెవరు ఆశీర్వదిస్తారా? నీకు సెపరేట్ గా చెప్పాలా? ఆశీర్వదించాలి. అయ్యో కాళ్ళ మీద పడదు, కాళ్ళకు బదులు కావాలంటే చేతులు ఇస్తాను. ఏంట్రా బంపర్ ఆఫర్ ఇస్తారా నీ అయ్యా? రేయ్ జారి పట్టోండి జాలి పడి లేపకుండా కళ్ళు ఎదురుకుంటా కాళ్ళు పెట్టింది ఎవడరా? ఎవడరా ఎవడరా? చాలు చాలు చాలు. హలో, మేము విజయవాడకు వచ్చేసాం. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తున్నా. రండి. ఓనర్ గారు బస్సులో మీరు పడుకున్నప్పుడు మేమందరం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏమిటది? బెజవాడ వెళ్తున్నాం, హోటల్ పెడుతున్నాం, మీకు పెళ్లి చేస్తున్నాం, మీకు అందమైన బాబు పుడతాడు, మా చిన్న ఓనర్ ని ఎత్తుకుని ముద్దాడతాం. అరే ఈ శుభ సందర్భంలో హోటల్ పేరు ఏం పెడతాం చెప్పండి? ఓనర్ గారు హోటల్ అమ్మ. మంచి పేరే, 2 అక్షరాలు న్యూమరాలజీ సెట్ అవ్వదు. పోనీ తల్లి. అది 2 అక్షరాలే. పోనీ మీకు ఎన్ని అక్షరాలు అయితే సెట్ అవుతుంది? 4 లేకపోతే 5. అప్పుడు 2 కలిపి అమ్మ తల్లి అని పెట్టండి. 4 అక్షరాలు చెప్పు చూడండి, సూపర్ గా ఉంటుంది. అమ్మా తల్లి. రేయ్ ఇప్పుడు నీకు హ్యాపీనా? నేను విజయవాడకి వ్యాపారం చేసుకోవడానికి వచ్చాను, బిచ్చం వచ్చాను. ఊరుకోండి ఓనర్ గారు, హోటల్ కి మీ పేరే పెట్టేద్దాం. హోటల్ మర్యాద రామన్నా ఏసీ. వండే మనకి మర్యాద, తినే వాళ్ళకి మర్యాద. ఎలా ఉంది? శివ నువ్వు పైకి వస్తావని ఎవడరా అన్నాడు? ఏ ఓనర్ నువ్వు గారు? ఎప్పుడో పైకి వచ్చేసారా? ఓనర్ గారు ఈ హ్యాపీ మూడ్ లో అందరం టీ కొడదామా? కరెక్ట్. తాగాల్సింది. ఐదు టీలు ఒక పాలు. ఇదిగో 500 చిల్లర లేదు బాబు. చిల్లర. సరే అలాగే మార్చుకురా. ఓనర్ గారు చిల్లర లేదట, వెళ్ళి మార్చుకోండి. అలాగే. కూర్చోండి. ఏంట్రా ఓనర్ గారు ఏమైంది శివ? దూరంగా కూర్చోండి. ఎందుకు? మీరు ఓనరు, మేము లేబర్. మీరు దూరంగా ఉంటేనే మీకు మర్యాద. మీరు కూర్చోండి ఓనర్ గారు. రై తప్పకుండా వద్దులే, ఆడు జరగలేడు. నేనే 2 అడుగులు దూరంగా కూర్చుంటాను. కూర్చోండి ఓనర్ గారు. రేయ్, ఇప్పుడే వస్తా. ఇవ్వరా? ఏంటో ఇటు ఇవ్వు. మంచి మర్యాద. అన్నా ఓ 500 చిల్లర ఉందా? లేదండి. ఉంటుందన్నా చూడండి. కత్తి ఉంది, కావాలా? అక్క టీ తాగడానికి వచ్చాము, చిల్లర లేదు. ఓ 500 చిల్లర ఇస్తారా? పువ్వులు కొనుక్కో బాబు, చిల్లరిస్తాను. పువ్వులు కొనుక్కొని నేనేం చేస్తానక్క? నీకు చిల్లర ఇచ్చేసి నేనేం చేయను చెప్పు. సరే ఓ 20 రూపాయలు తీసుకొని మిగతా చిల్లర ఇవ్వు. ఆ డబ్బులకి పువ్వుల్ని ఏ దేవుడికో లేదా ఓ అందమైన అమ్మకో నువ్వే చూసి ఇచ్చేయ్ అలాగే అక్క. బాబు. బాబు బాబు ఆ? నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులకి ఆ అమ్మాయికి పువ్వులు ఇచ్చాను. అందమైన అమ్మాయికి ఇమ్మంటే అప్సరస లాంటి అమ్మాయికి ఇచ్చారు. ఇదిగో అవును, ఈ డబ్బులేంటి? టీ తాగక్క. ఓనర్ గారు ఇప్పుడే చెప్పా కదా మీకు, ఎప్పుడు మీరు 2 అడుగులు దూరంగానే ఉండాలి. అదే మీకు మర్యాద. ఎలా శివ బాత్రూమ్ లో 2 అడుగులు దూరం కూర్చుంటాం? చెప్తే వినండి. ఆ బాత్రూమ్కి వెళ్ళండి. సరే సరే సరే. ఓనర్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు మాకు 2 అడుగులు దూరంగానే ఉండాలి. అదే మీకు మర్యాద. అర్థమైందా? అర్థమైంది, పోరా. వెళ్ళండి వెళ్ళండి. అందరూ చెప్పేవాళ్ళే. ఇటువైపు నుంచి వస్తుంది. వానర్ గారు ఏం చేస్తున్నారు? మీరే కదా 2 అడుగులు దూరంగా ఉండమని చెప్పారు. సైడ్ కి రారా, సచ్చి ఊరుకుంటా. ఊరుకోరా. ఓనర్ గారు మీకేమన్నా అయితే మేము తట్టుకోలేము ఓనర్ గారు. ఏయ్, అటు ఆటో 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 ఆపు. ఎక్కండి ఓనర్ గారు. అదేంటిది? మీరు రారా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. అది కాదు శివ, మనందరం కలిసి వెళ్దాం. కావాలంటే నేను పక్కన కూర్చుంటాను. పక్కకు కాదు ఓనర్ గారు, పడుకుని వెళ్ళండి. మేము వెనకాలే బస్సులో వస్తాం. బస్సులో ఎందుకురా కప్ప, అందరూ కలిసి వెళ్ళొచ్చు కదా. ఓనర్ గారు మీకు ఇంత ముందే చెప్పాను, మీరు ఓనర్, మేం లేబర్. అది కాదు శివ,
చెప్తే వినండి ఆటో ఎక్కండి. నేను ఎందుకు అంటున్నానంటే అందరూ కలిసి సరదాగా ఆట. నువ్వు ఓనర్ అని చెప్తే వినిపించుకో. నిన్ను ఓనర్ స్థానం నుంచి దించి చూడలేకపోతున్నావురా. అయ్యో, శివ, ఈడేంటి ఆయన చెప్తాడు? ఓనర్ గారు అంటే అంత ప్రేమ. ఏంట్రా అక్కడ గుసగుసలు? ఎక్కడ ఉన్నాడు బాబు? రేయ్, ఉండరా. ఓనర్ గారిని ఇబ్రహీంపట్నం తీసుకెళ్ళు. అలాగే. ఓనర్ గారు మీరు ముందు హోటల్కి వెళ్ళండి, 2 ఇడ్లీలు తినండి. అంత లోపల మేము వచ్చేస్తాం. వచ్చిన తర్వాత లీజ్ గురించి మాట్లాడదాం, ఓకేనా? సరే, ఆ బ్యాగ్ ఇవ్వండిరా. ఓనర్ గారు మేము 5 ఉన్నాం, మేము తీసుకొస్తాం, అదే సేఫ్టీ. రే, జేబులో చిల్లి గవ్వకూడలేదురా, డబ్బులన్నీ అందులో ఉన్నాయి, ఇవ్వండిరా. అది ఓనర్ గారు మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ ఆటో వాళ్ళని అస్సలు నమ్మకూడదని. నేనెప్పుడు అన్నాను బాబు? మీరు అంటారనేగా అన్నాడు, మీరు అన్నారని అన్నాడా? అయ్యో వెళ్ళండి. ఓనర్ గారు దీన్ని పెట్టుకోండి, ముచ్చటగా ఉంటారు. పెట్టుకో. మీరు పెట్టుకోండి, వెళ్ళండి. అన్న బయలుదేరన్నా. రే, డబ్బుతో జాగ్రత్తగా వచ్చేయండి రా. వస్తాం, మీరు వెళ్ళండి. బాయ్. రే ఇటు వెళ్దాం, రండి. రండి. చెప్పనా 6 మాసాలుగా అసలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. ఏంటన్నా నీ ఉద్దేశం? అన్నా నీకు తెలియదే ఉంది, హోటల్ బాగా లాసులు నడుస్తోంది. దీన్ని లీజుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కారణాలు ఏమీ చెప్పొద్దన్నా, ముందు అమౌంట్ రిలీజ్ చేయి. నీ డబ్బు మొత్తం 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నా. త్వరగా అన్న, త్వరగా. ఇందాకే రాజఫలాలు చూశాను, ఈ రోజు నాకు అదృష్టం కలిసి వచ్చే రోజట. రేయ్ 1000 నోట్లు 500 నోట్లు నేనే లెక్క పెడతాను. ఒరే చెల్లరొద్దురా, వదిలే. ఓనర్ గారికి పెళ్లి కన్ఫర్మ్. బాబు పుట్టడం ఖాయం, చిన్న ఓనర్ గారిని ముద్దులాడటం ఖాయం. ఎవడ్రా అది? బోడిగుండి తీసుకొచ్చి బోని అయ్యే చోట కూర్చోబెట్టారు. ఏంటి బాబు? హ్యూమర్ హ్యూమర్. అలాగే కూర్చోండి బాబు. అలాగే. నిన్ను ఏయ్, చూడగానే సార్కి ఏం కావాలో చూడండి రా. గట్టిగానే కొట్టుకున్నదే. ఏడు కావాలి చెప్పండి. 4 ఇడ్లీలు. ఇడ్లీ మల్లె పూల ఉండాలి. ఆకులో పెట్టాలా లేకపోతే ఆడు కొప్పులో పెట్టాలా కన్ఫ్యూజ్ అయిపోయేలా ఉండాలి. ఉంది కదా? ఉంది. తర్వాత ఏటి కాఫీ అదెలా ఉండాలేటి? కొలత ఇంతే ఉండాలి. తాగి వదిలేసినట్టు ఉండాలి. అయితే ఆడు తాగి పెడతాడు, అది తాగు. ఏయ్, ఏయ్, మర్యాద. ఇడ్లీలో నంచుకోవడానికి ఏముంది? సాంబార్. ఆల్టర్నేట్ ఆల్టర్నేట్. చట్నీ లేదు, గ్రైండర్ రిపేర్. కూర్చొని రుబ్బరా. 4 ఇడ్లీలు 4 రకాల చట్నీలు తీసుకురా పో. రేయ్, ఆ గుండు కడితే ఏంట్రా సిగ్నల్? పందికి బందీ వేసినట్టుంది నీ బాడీ. నువ్వు పైగా ఎటకారాలు. ఎలా? స్టాప్. ఎక్కండి, ఎక్కండి, ఎక్కండి. లోపల రండి, లోపల రండి. రే అందరూ సీట్ల మీద కూర్చోడరా. సారీ మా, సారీ మా. నీకు ఇది అవసరం? ఇదిగోనే చిల్లరా. 5 ఇబ్రహీంపట్నం ఇవ్వండి. బాబు ఊరు కొత్త, అవునండి. ఈ బస్సు చుట్టూ తిరిగి వెళ్తుంది. ఏంటి చుట్టూ తిరిగి వెళ్తుందా? సార్ బండి ఆపండి సార్. రే రే పనేరా ముఖ్యం. ఓనర్ గారు అక్కడ వెయిట్ చేస్తుంటారు. టేకేవి 10 టికెట్. అయితే మన ఓనర్ గారు. ఏం కాదురా. ఏయ్, హలో ఓనర్ గారు. శివ, చెప్పానుగా, ఇంకా బతికి ఉన్నారు. చెప్పండి ఓనర్ గారు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఒక దోశ తినండి, అది అయిపోయేలాగా వచ్చేస్తాం. రేయ్, ఓనర్ గారు తినేలోపు మన బ్యాగ్ దొరికేయాలి. దొరకలేదంటే దొరికేంత వరకు ఓనర్ గారు తింటూనే ఉండాలి. సార్ బిల్లు తీసుకో. ఇంకొక దోశ. ఎల్రా హాఫ్ టికెట్. ఆ, ఆ, ఆ.